హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు, మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారో చూస్తాం. ఓకేనా? అండ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ క్లైమ్ చేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు. అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుందన్నమాట. ఓకేనా? కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ తప్పకుండా కామెంట్ బాక్స్లో కూడా రాయండి ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని. అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? అండ్ ఈరోజు మీకోసం మరి యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారో చూస్తాం. ఓకే, ఫస్ట్ నేను మీ ఎనర్జీస్ అనేది చూడాలి అనుకుంటున్నాను. ప్రజెంట్ మీ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి? అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి, పర్సనల్ రీడింగ్ కాదు. ఓకేనా? మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీకోసం కాదు అని అర్థం చేసుకోండి. ఓకేనా? ప్రజెంట్ మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి? క్లారిఫికేషన్ చేస్తాను. ఇక్కడ ప్రజెంట్ మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయంటే, మీరు మీ పర్సన్ విషయంలో చాలా ఆలోచిస్తూ ఉన్నారండి. ఓకేనా? ఈ పర్సన్ మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ అవుతారా లేదా అని కూడా మీరు ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ ప్రజెంట్ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కూడా ఉన్నట్టున్నారు. అండ్ మీరు కెరియర్ పర్పస్గా మనీ గురించి కూడా చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. మీరు మనీ ఎవరికైనా ఇచ్చి ఉంటే ఈ మనీ మీకు తిరిగి వస్తుందా లేదా అని కూడా మీరు ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ మీరు మీ పర్సన్ విషయంలో చాలా హర్ట్ అవుతున్నారండి. కాబట్టి ఈ పర్సన్ని ఇక మీదట తనని నమ్మకూడదు అండ్ తనతో డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఈ పర్సన్ మళ్ళీ వస్తారు, మీకు తెలుసు ఆ విషయం. ఏదో ఒక రోజు ఈ పర్సన్ మళ్ళీ మీ వాల్యూ అయితే తెలుసుకుని వస్తారు. కానీ ఈ పర్సన్తో డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి అని మీరు ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ చూడండి, ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ కూడా అవుతున్నారనమాట. ఓకే, మేబీ మీ పర్సన్ 8 hours ఆర్ 8 days లోపల కాంటాక్ట్ అనేది రావచ్చు ఈ పర్సన్ వైపు నుంచి. అండ్ ఇక్కడ ద వరల్డ్ కార్డ్ మీకు రీయూనియన్ అనేది కూడా చూపిస్తుందండి. చాలా మటుకి మీకు రీయూనియన్ కూడా ఉందన్నమాట. అండ్ మీరు చాలామంది లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయబోతున్నారు. అండ్ మీ వర్క్ మీద మీరు బిజీగా ఉండడం లాంటిది జరుగుతుందన్నమాట. ఎవరిని పట్టించుకోకుండా, ఈ పర్సన్ని కూడా కేర్ చేయకుండా మీ వర్క్ మీరు చూసుకున్నారా అండ్ మీ గురించి మీరు ఆలోచించుకుంటారనమాట. మీరు ప్రజెంట్ సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ అంతకుముందు మీరు కొంచెం ఎమోషనల్ పర్సన్ అండి, ఇప్పుడు చాలా ప్రాక్టికల్ పర్సన్ లాగా చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూడండి, నైట్ ఆఫ్ స్వార్డ్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ 8 of wands అనమాట. అంటే మీ పార్ట్నర్ మీ లైఫ్లో వస్తారు, కానీ మేబీ కొంచెం టైం కూడా పట్టొచ్చు, కానీ తనైతే మీ లైఫ్లో వచ్చేదైతే ఉందన్నమాట. ఓకేనా? సో మీరు ఏంటంటే ఇక్కడ చాలా ప్రాక్టికల్గా ఉన్నారు అండ్ ఎవరు మిమ్మల్ని హర్ట్ చేయకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటున్నారు అనమాట. అందరితో డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. అండ్ అందరు మీలాగే ఉండరు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటున్నారనమాట. అంటే వారి అవసరం తీరుగా ఉండడం జరుగుతుందనమాట. వారి ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్, మీ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు. సో మీరు అక్కడ చాలా హర్ట్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు. ఇంకా వారి విషయంలో మీరు పడి లేస్తున్నారనమాట. కాబట్టి ఇక మీదట మీరు హర్ట్ అవ్వకుండా, బాధపడకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరితో డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి అని మీరు ఆ ఎనర్జీలో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు టారో నుంచి చూస్తాం.
నైట్ ఆఫ్ వ్యాండ్స్ మంచి కార్డే. స్ట్రెంగ్త్, Page of Pentacles, Ace of Pentacles, Ace of Swords, the Chariot, Two of Wands, Page of Swords, Six of Wands, Four of Cups, Two of Swords and Temperance card అన్నమాట. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ద హెరోఫెంట్ అండి. ఓకే, మీరు ప్రజెంట్ మీరు ఎలాంటి కనెక్షన్లో ఉన్నారు అంటే స్పిరిచువల్ కనెక్షన్లో ఉన్నారు అని చెప్పచ్చు. ఓకేనా, నేర్చుకుంటున్నారనమాట. మీ జీవిత సత్యాలు మీరు నేర్చుకుంటున్నారు. అంటే ఇక్కడ చూడండి, నేను ఫస్ట్ టైం మీ ఎనర్జీలో చెప్పాను, మీరు ప్రతి వారిని నమ్మేసి మోసపోవడం అనమాట. సో ఏంటంటే ఇప్పుడు మీరు నేర్చుకునే ఆ లెసన్స్ ఏంటిది అంటే ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, అండ్ మీ గురించి మీరు ఎలా ఉండాలి అవన్నీ నేర్చుకోవడం అనమాట. ఓకేనా, మీరు ఎలా ఉండాలి, ఎలా రెడీ అవ్వాలి, ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, సో వీటికి నేను వేరే డెక్తో క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడతాను. నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఎందుకు వచ్చిందో చూస్తాం. ఓకే, ఇవి మీ పర్సన్ ఫీలింగ్స్ అండి. ఓకేనా, మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ మీద. నైట్ ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ ప్రజెంట్ ఈ పర్సన్కి మీ మీద చాలా లవ్ అనేది చూపిస్తుందండి. ఏస్ ఆఫ్ కప్స్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్. అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ కూడా అవుతున్నారనమాట. ఓకే, మీకు కనిపిస్తుందా? ఏస్ ఆఫ్ కప్స్ వచ్చిందనమాట ఇక్కడ. ఈ పర్సన్కి ప్రజెంట్ మీ మీద చాలా లవ్ ఉంది కాబట్టి ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు, మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్కి మీ ఆలోచన ఉంటుంది కదా, పదే పదే ఈ పర్సన్ని చాలా వెంటాడుతూ ఉన్నాయండి. తను మనశ్శాంతిగా ఉండలేకపోతున్నారనమాట. అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ తనకు ఉందన్నమాట. తన ముందు ఆప్షన్స్ కూడా ఉన్నాయి అన్నట్టుగా చూపిస్తుంది. కానీ ఒకవేళ మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నారా లేదా సింగిల్ పర్సన్తో డీల్ అవుతున్నారా, కానీ తనకి ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా, కానీ ఈ పర్సన్కి మీరు గుర్తుకు వస్తున్నారు. తన చుట్టూ ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ ఈ పర్సన్కి మీరు కావాలి, మీతో మళ్ళీ రీయూనియన్ కావాలి అని ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ తనకి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయన్నమాట. నైట్ అంతా బాగా ఆలోచిస్తూ ఉన్నారు. నైట్ తను సరిగా నిద్రపోవడం లేదు. మీ దగ్గరికి రావాలనిపిస్తుంది, మీతో మాట్లాడాలి అనిపిస్తుంది, కానీ మీ మధ్యలో మేబీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రాకుండా ఏదైనా ఉండొచ్చండి. ఓకే, మేబీ మనం ఇంకా కార్డ్స్ అనేది చూస్తే అర్థమవుతుంది. సో ప్రజెంట్ ఈ పర్సన్కి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి, మీ దగ్గరికి రావాలనిపిస్తుంది, మళ్ళీ మీతో కలిసి ట్రావెల్ చేయాలి అనిపిస్తుంది పర్సన్కి, కానీ రాలేకపోతున్నారు, భయపడుతున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, నిద్ర పట్టడం లేదు. తను నిద్రపోతున్నా సరే ఈ పర్సన్ కలలో మీరు వస్తున్నారు. సో అదనమాట. ఓకే, స్ట్రెంగ్త్ కార్డ్కి క్లారిఫికేషన్. స్ట్రెంగ్త్ కార్డ్కి క్లారిఫికేషన్. హెర్మిట్. ఈ పర్సన్ ధైర్యం చేయలేకపోతున్నారండి, మీ దగ్గరికి రావడానికి ఈ పర్సన్ ధైర్యం చేయలేకపోతున్నారు. అండ్ ఈ పర్సన్ కంటికి మీరు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు, మీరు మేల్ గురించి చెప్తున్నారు, ఫీమేల్ గురించి చెప్తున్నారు అలా ఏమి అనుకోవద్దు. సో మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు. సో ఈ పర్సన్ కంటికి మీరు ప్రజెంట్ చాలా ధైర్యంగా కనిపిస్తున్నారనమాట, చాలా స్ట్రెంగ్త్ ఉంది మీలో. అండ్ ఇక్కడ ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు. అండ్ మీ చుట్టూ గ్రోత్ ఉంది. ఇదంతా చూసి ఈ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అవుతుందండి. ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని ఏమనుకున్నారు మీ గురించి అంటే మీరు బాధపడుతూ ఉంటారు, తనని తలుచుకొని ఏడుస్తూ ఉంటారు అనుకున్నారు. కానీ ఈ పర్సన్ని మీరు మర్చిపోయి మీ లైఫ్లో మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారనమాట. మీ చుట్టూ గ్రోత్ ఉంది, మీరు ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉన్నారు. ఓకేనా, మళ్ళీ మీతో ట్రావెలింగ్ చేయాలనిపిస్తుంది, మళ్ళీ మీతో రీయూనియన్ కావాలనిపిస్తుంది, మళ్ళీ ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు. ప్రజెంట్ ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ తనకు కలుగుతుంది.
కానీ మీ దగ్గరికి రావడానికి తను ధైర్యం అనేది చేయలేకపోతున్నారు. తను మర్చిపోవడానికి ఈ పర్సన్ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇంకా మిమ్మల్ని మర్చిపోలేదండి. ఓకేనా? ఈ పర్సన్ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉన్నారా? ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్‌లో ఉన్నారా? మ్యారేజ్ అయిన పర్సన్‌తో డీల్ అవుతున్నారా? లేదా ఫ్యామిలీ ఒప్పుకోని పర్సన్‌తో డీల్ అవుతున్నారా? వాటెవర్ మేబీ ఏదైనా ఉండొచ్చు. ఈ పర్సన్ ఇంకా మిమ్మల్ని మర్చిపోలేదు. మీ గురించి ఆలోచిస్తా ఉన్నారు. అండ్ ఇక్కడ కిడ్స్ పరంగా ఎవరైనా ఎదురు చూస్తా ఉన్నారు అంటే మీకు కిడ్స్ గురించి మంచి గుడ్ న్యూస్ అయితే వినే ఛాన్స్ అయితే ఉంటుందండి. ఓకే. మీరు ఈ విధంగా ఉండేసరికి ఈ పర్సన్‌కి చాలా హార్ట్ బ్రేక్ అవుతుందండి. మీరు ఒక ఎంప్రెస్ లెవెల్‌లో ఉన్నారు. మీ చుట్టూ గ్రీనరీ ఉందన్నమాట. అంటే మీ లైఫ్‌లో సక్సెస్, గ్రోత్ అనేది ఉంది. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అని అర్థం అన్నమాట. ఓకే. మీ ఎనర్జీ మీరు ఎప్పుడైతే హైలో ఉంచుకుంటారో ఆ టైంలో ఈ పర్సన్ తప్పకుండా మీ గురించి ఆలోచన తప్పకుండా తనకి రన్ అవుతుందండి. ఓకే. ఆలోచించకూడదు అనుకున్న పర్సనే ఆలోచిస్తారనమాట. వద్దనుకున్న పర్సనే మళ్ళీ మీ లైఫ్‌లో వస్తారనమాట. ఓకే. పేజ్ ఆఫ్ కప్స్‌కి క్లారిఫికేషన్. ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండి. ఈ పర్సన్ తన లైఫ్‌లో తను చాలా లాస్‌లో ఉన్నారండి ప్రెజెంట్. అండ్ ఈ పర్సన్ లైఫ్‌లో నుంచి మీరు దూరమైన తర్వాత కూడా ఈ పర్సన్‌కి అన్ని విధాలుగా లాస్ అనేది జరుగుతా ఉండొచ్చనమాట. ఓకే. ఇక్కడ చూడండి తన వైపు చూసుకుంటే ఇక్కడ 9 ఆఫ్ స్వార్డ్స్, ద హెర్మిట్ అండ్ 5 ఆఫ్ పెంటికల్స్ అన్ని లాస్‌కి సంబంధించిన కార్డ్స్ ఉన్నాయన్నమాట. ఓకే. చాలా లాస్ అవుతున్నారు ఈ పర్సన్. అండ్ మనీ పర్పస్‌గా కూడా ఈ పర్సన్ తన లైఫ్‌లో గ్రోత్ లేదు. మీ లైఫ్‌లో ఏమో గ్రోత్ ఉంది. మీరు ఒక ఎంప్రెస్ లెవెల్‌లో ఉన్నారు. అండ్ మీకు మనీ ఫ్లో చాలా బాగుంది. కానీ ఈ పర్సన్ లైఫ్ ఏంటి, ఆహ్, తన లైఫ్‌లో మనీ ఫ్లో లేకపోవడం అనమాట. ఓకేనా? సో, తను ఏంటంటే ఎవరో ఒక పర్సన్ విషయంలో కూడా మనీ పర్పస్‌గా ఇక్కడ మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. నమ్మించి మోసపోవడం అయితే జరిగిందండి ఈ పర్సన్‌ని. తన చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. తను నమ్ముకున్న పర్సన్‌తో తనకి చాలా గొడవలనేది జరుగుతా ఉంటున్నాయి అన్నట్టుగా చూపిస్తుందనమాట. మేబీ ఈ పర్సన్ వారి గురించి కూడా మిమ్మల్ని దూరం పెట్టేసి ఉండొచ్చు. అండ్ ఆ పర్సన్ ఈ పర్సన్‌కి ఏదైనా మనీ ఆహ్, ఆశ చూపించి వారి వైపు తిప్పుకోవడం కూడా జరిగి ఉంటుందన్నమాట. అంటే వారి కంట్రోల్‌లో తీసుకోవడం అయితే జరిగిందన్నమాట ఈ పర్సన్‌ని. మనీ ఆశ చూపించి. ఓకేనా? సో, దాని వలన ఏంటంటే ఈ పర్సన్ మనీ ఆశకే ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టుకున్నారు. అండ్ మనీ ఆశ ఎవరైతే చూపించారో ఆ పర్సన్ మళ్ళీ ఘోరంగా ఈ పర్సన్ అయితే మోసం చేశారు అన్నట్టుగా చూపిస్తుంది. ఘోరంగా మోసపోయారు ఎవరి చేతుల్లో ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే. థర్డ్ పర్సన్ అంటే ఈ పర్సన్ మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు. లేదా రొమాంటిక్ థర్డ్ పర్సన్ కూడా ఉండొచ్చనమాట. ఓకే. ఈ పర్సన్ ఇక్కడ రీయూనియన్ మళ్ళీ మీతో చేయాలి అనుకుంటున్నారు. సో, బట్ దానికి క్లారిఫికేషన్ ఏమొస్తుందో చూస్తాం. ఏస్ ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్. ఆలోచిస్తున్నారండి. మీ గురించి ఆలోచిస్తా ఉన్నారు. వస్తామా? వద్దా? అండ్ ఈ పర్సన్ మీ దగ్గరికి రావడానికి కూడా ఈ పర్సన్‌కి ధైర్యం అనేది సరిపోవడం లేదు. అండ్ ఈ పర్సన్ ఏదో ఒక ప్రాబ్లమ్‌లో అయితే ఇరుక్కున్నారండి. సో, దాని నుంచి కూడా తను మూవ్ ఆన్ అవ్వాలి అనుకుంటున్నారు. సో, అక్కడ మూవ్ ఆన్ అయిన తర్వాత మీ లైఫ్‌లో వచ్చేదైతే ఉందన్నమాట. ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అన్నమాట. అంటే 2 కార్డ్స్ రీయూనియన్‌కి సంబంధించిందే. కానీ ఈ పర్సన్ ఇక్కడ మీతో రీయూనియన్ చేస్తారు. కానీ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ అనేది మీతో మెయింటైన్ చేస్తారనమాట. అంటే ప్రాపర్‌గా మీకు కమిట్మెంట్ అయితే ఇవ్వరు ఈ పర్సన్. ఓకేనా? ఏస్ ఆఫ్ స్వార్డ్స్‌కి క్లారిఫికేషన్. చూడండి ఇక్కడ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ మళ్ళీ రీయూనియన్ కార్డ్. అండ్ ఇక్కడ ద చారియట్. ఈ పర్సన్ తన మనసులో తను చాలా బలంగా అనుకుంటున్నారండి. మీ లైఫ్‌లో రావాలి, మీతో మళ్ళీ రీయూనియన్ చేయాలి. అండ్ తను నమ్ముకున్న పర్సన్ చేతిలో తను చాలా ఘోరంగా మోసపోయారు. అండ్ మేబీ ఈ పర్సన్‌కి ఇక్కడ మనీ పర్పస్ అండ్ ప్రాపర్టీ, సో, అదంతా ఆశలు చూపించి పర్సన్‌ని వారి కంట్రోల్‌లో తీసుకొని ఉంటారు ఎవరైనా. మేబీ ఈ పర్సన్ కొంతమందికైతే మ్యారేజ్ కూడా చేసుకొని ఉంటారనమాట. సో, వారి చేతిలో ఈ పర్సన్ ఘోరంగా మోసపోయారండి. సో, ప్రెజెంట్ ఏంటంటే తన జీవితంలో మనశ్శాంతి అనేది లేదు. తను కోరుకున్న జీవితం తనకు లేదు. ఆ హ్యాపీనెస్ లేదు.
అండ్ మీ వైపు నుంచి మీరు చాలా కేరింగ్, లవ్, కొంతమంది మనీ హెల్ప్ కూడా చేశారు. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని లెక్క చేయలేదు. ఓకేనా? ఈ పర్సన్ ఏంటంటే వేరే దగ్గర తనకి చాలా మనీ ఉంటుంది అండ్ లైఫ్ టైం తను చాలా హ్యాపీగా ఉండగలుగుతారు అండ్ ప్రాపర్టీస్ వస్తుంది. ఆ విధంగా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేసి కూడా ఉంటారండి. ఓకే, కానీ తను అనుకున్నది జరగలేదు అక్కడ. ఓకేనా? సీన్ అనేది రివర్స్ అయిందనమాట. సో దానికి ఈ పర్సన్ ప్రజెంట్ చాలా బాధపడుతున్నారనమాట. మళ్ళీ మీ వైపు రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు, మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఏస్ ఆఫ్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్, డెత్ అండ్ రీబర్త్ అండి. ఏస్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చి రీయూనియన్ కార్డ్ అండ్ ఇక్కడ డెత్ కార్డ్ అనమాట. మళ్ళీ మీతో జీవితాన్ని కొత్తగా స్టార్ట్ చేయాలి అండ్ మళ్ళీ మీతో ఉన్న రిలేషన్ని మళ్ళీ రీబర్త్ చేయాలి, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి అని ఈ పర్సన్ ఇంటెన్షన్స్లో అయితే ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మళ్ళీ ఇక్కడ ద వరల్డ్ కార్డ్. ఓకే, తన ప్రపంచం కూడా మీరే అనుకుంటున్నారు ఈ పర్సన్ అండ్ మళ్ళీ మీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అండ్ మీ విషయంలో ఈ పర్సన్ ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి అనుకుంటున్నారు, కానీ భయపడుతున్నారు, బాధపడుతున్నారు అనమాట. మేబీ ఈ పర్సన్ మీ నమ్మకాన్ని అండ్ మీరు పెంచుకున్న ఆ నమ్మకం అనేది పొడగొట్టుకొని ఉంటారండి. ఓకేనా? తన ప్రవర్తన, తన బిహేవియర్ అండ్ తన పిచ్చి శాస్త్రాలు అనమాట అవన్నీ. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్ ఈ పర్సన్ బాధపడుతున్నారనమాట. ఒకవేళ ఈ పర్సన్ చాలా మందికి లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉన్నారు అంటే చూడండి, మీ దగ్గరికి రావాలి అంటే కూడా తనకి చాలా భయం వేస్తుంది అనమాట. ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి అంటే తనకి ఆ ధైర్యం కూడా చాలడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మళ్ళీ రీబర్త్ అయితే ఉందండి అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ తన లైఫ్లో తను ఏదో విషయంగా చాలా లాస్ అయ్యారు, అది ఎక్కువ చూపిస్తుందండి. సో ఏంటంటే తనకి తన లైఫ్లో చాలా గొడవలు అనేది జరుగుతూ ఉన్నాయన్నమాట. వారి లైఫ్ పార్ట్నర్ కావచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు అండ్ కొంతమందికి రొమాంటిక్ థర్డ్ పర్సన్కి ఈ పర్సన్ మనీ ఇచ్చేసి అక్కడ మోసపోయి ఉండొచ్చు, లేదా ఆ పర్సన్ ఈ పర్సన్కి మనీ ఇస్తానని ఈ పర్సన్ మోసం చేసి ఉండొచ్చు, ఈ పర్సన్ ఏదైనా ఆశపడి ఉండొచ్చు. సో ఆశ అనేది నిరాశ అయిపోయిందనమాట ఈ పర్సన్కి. ఓకేనా? సో దాని వలన ఈ పర్సన్ ప్రజెంట్ చాలా బాధపడుతున్నారు ఈరోజు అండ్ వారితో చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ కంటికి మీరు ఒక క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అనమాట. అంటే మీరు ఒక క్వీన్ లాగా కనిపిస్తున్నారు అండ్ మీ ఎనర్జీ అనేది ఈ పర్సన్కి ఇవ్వడం లేదు, మీ ఎనర్జీలో మీరు ఉన్నారు, ఈ పర్సన్ని చేసేయడం లేదు. ఇంకా పూర్తిగా ఈ పర్సన్ మీద మీకు రోజు రోజుకి లవ్ పోయి కోపం అనేది వస్తుందన్నమాట. ఇలా ఉన్నాడంటే ఈ పర్సన్ తన మీద మీకు చాలా కోపం అనేది వస్తుందన్నమాట. లవ్ అనేది పోయి కోపం అనేది రోజు రోజుకి ఈ పర్సన్ మీద మీకు కోపం అనేది ఎక్కువైపోతుంది అనమాట. కాబట్టి చెట్టు ఇలాంటి వారిని ఏంటి పట్టించుకోవడము, మన జీవితంలో మనం హ్యాపీగా ఉండాలి, మీరే ఒక క్వీన్ అనమాట. ఓకేనా? సో కాబట్టి ఇంకా మీ గురించి మీరు తెలుసుకున్నారు అండ్ మీరు చాలా బెటర్ పర్సన్ అండి, మీరు చాలా ఇంప్రెస్ లెవెల్లో ఉంటారు, మీరు చాలా అందంగా ఉంటారు. సో కాబట్టి ఈ పర్సన్ని ఇంకా చేసేయడం మానేశారు అండ్ మీ ఎనర్జీలో మీరు ఉన్నారు కదా. సో అందుకని ఇక్కడ ఈ పర్సన్ ద చారియట్ మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఇక్కడ చూడండి 2 ఆఫ్ వ్యాండ్స్. ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉన్నారు. ఓకేనా? అండ్ మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ మీతో కొత్తగా జీవితాన్ని స్టార్ట్ చేయాలి, మళ్ళీ మీకు ప్రపోజల్ కూడా ఇవ్వాలి అనుకుంటున్నారండి. అండ్ మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉండేసరికి ఈ పర్సన్ మీ మీద చాలా పొసెసివ్గా కూడా ఫీల్ అవుతున్నారనమాట. తనని పట్టించుకోవడం లేదు, తనని మీరు చేసేయడం లేదు, తనని ఏ విషయంలో కూడా మీరు బతిమిలాడుకోవడం లేదు అండ్ ఏ విషయాలు కూడా తనతో షేర్ చేసుకోవడం లేదు. మీ ఎనర్జీలో మీరు ఉంటున్నారు అండ్ మీ లైఫ్లో మీరు చాలా బిజీ అయిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అదంతా చూసి ఈ పర్సన్ మీ మీద చాలా పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ 2 ఆఫ్ వ్యాండ్స్ వచ్చి ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలా వద్దా, రావాలా వద్దా, జగ్లింగ్ సిచ్యువేషన్ ఎక్కువ చూపిస్తుందండి. ఒకసారి రావాలనిపిస్తుంది, ఒకసారి మాట్లాడాలనిపిస్తుంది, ఒకసారి వద్దనిపిస్తుంది, ఒకసారి వెళ్ళకూడదు అనిపిస్తుంది, అలా అనమాట. అంటే ఈ పర్సన్ డెసిషన్స్ అనేది నిమిషం నిమిషం తను చేంజ్ చేసుకుంటారనమాట. ఒకే మాట మీద అయితే ఈ పర్సన్ ఉండరండి.
సో మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చినా మళ్ళీ ఒకే మాట మీద ఉంటారు అని నేను గ్యారంటీ ఇవ్వలేను. నేను స్టార్టింగ్లోనే చెప్పాను పేజ్ ఆఫ్ వ్యాండ్స్. ఒకవేళ ఈ పర్సన్ మళ్ళీ వచ్చినా ఇక్కడ రీబర్త్ కార్డు కూడా వచ్చింది కదా, రీబర్త్ అయినా మళ్ళీ మీతో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనేది మెయింటైన్ చేస్తారనమాట. ప్రాపర్లీ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చేయడం కానీ మీతో ఉండడం కానీ కష్టం. ఓకే, కానీ ప్రజెంట్ మీరు కావాలి, మీ ఎనర్జీ కావాలి, మీ లవ్ కావాలి, మీ కేరింగ్ కావాలి, మీతో రీయూనియన్ కావాలి, మీతో టైం స్పెండ్ చేయడం కావాలి. ఇవన్నీ ఏంటిది అంటే తనని హీల్ చేస్తాయి అనమాట. తను ఏదైతే విషయంగా బాధపడుతున్నారో, ఏదైనా విషయంగా బాధపడ్డాము అంటే మైండ్ అండ్ బాడీ అంతా అప్సెట్ అయిపోతుంది. ఓకేనా, మీతో మాట్లాడితే తన బాడీ మళ్ళీ యాక్టివ్ అవుతుందన్నమాట, తన హార్ట్ చక్ర కూడా యాక్టివ్ అవుతుందన్నమాట. ఓకే, తన కోసం మాత్రమే తను ఆలోచిస్తారండి ఈ పర్సన్ ఎక్కువగా. మీ ఎమోషన్స్తో ఆడుకుంటారు ఈ పర్సన్. మీరేం చేస్తారు ఆ టైంలో, ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో వచ్చారు కాబట్టి మీరు చాలా హ్యాపీగా ఉంటారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా చిన్న కారణం చూపించి మిమ్మల్ని మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతారనమాట. సెవెన్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్ ముందు ఆప్షన్స్ కూడా ఉంటాయండి. ప్రజెంట్ ఈ పర్సన్ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ తను జర్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు. తన మనసు ఏం కోరుకుంటుంది, మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి, మీతో టైం అనేది స్పెండ్ చేయాలి అనుకుంటున్నారు. కానీ ఆప్షన్స్ అనేది చాలా ఉన్నాయన్నమాట. సో ఎటువైపు వెళ్ళాలో తనకు అర్థం కాని పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారండి. అండ్ తన చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లో రావాలి అంటే తను చాలా ప్రాబ్లమ్స్ అనేది చాలా ఫేస్ చేయాల్సి కూడా ఉందన్నమాట ఈ పర్సన్. ఓకేనా, ఆ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండ్ సొసైటీ, సో ఇదంతా తన మైండ్లో కూడా పెట్టుకొని ఉన్నారు ఈ పర్సన్. ఓకే, పేజ్ ఆఫ్ స్వర్డ్స్కి క్లారిఫికేషన్. ప్రజెంట్ ఈ పర్సన్కి ఇప్పుడు బుద్ధి వచ్చింది అన్నట్టుగా చూపిస్తుందండి. ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకున్నారనమాట. తను ఎక్కడైతే గ్రోత్ ఉంటుంది అని అనుకున్నారో అక్కడ వారి లైఫ్లో గ్రోత్ వచ్చాక ఈ పర్సన్ని నడి రోడ్డు మీద వదిలేశారు అన్నట్టుగా కూడా చూపిస్తుందన్నమాట. అంటే తన్ని తరిమేయడం అనమాట. ఓకే, అంటే ఈ పర్సన్ వారి గురించి మిమ్మల్ని సాక్రిఫైస్ చేయడం కానీ, వారి ఫ్యామిలీ మెంబర్స్ లేదా థర్డ్ పర్సన్ ఎవరైనా ఉండొచ్చండి. ఓకేనా, సో వారికి ఈ పర్సన్ ఏదైనా మనీ పర్పస్గా కూడా చాలా హెల్ప్ కూడా చేసి ఉన్నారు ఇక్కడ. సో కాబట్టి వారి లైఫ్లో ఇక్కడ అబండెన్స్ అండ్ వారి లైఫ్లో గ్రోత్ అనేది వచ్చాక ఈ పర్సన్ని ఒంటరి వారిని చేసి వారి లైఫ్లో నుంచి వారు అడ్డు తొలగించుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. దాని వలన కూడా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి. అండ్ ఆ లైఫ్ నుంచి అండ్ ఆ రిలేషన్ నుంచి కూడా తను మూవ్ ఆన్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారనమాట. మేబీ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అనేది ఎక్కువ చూపిస్తుందండి. ఫ్యామిలీ మెంబర్స్ అంటే మ్యారేజ్ అయిన వారు కావచ్చు, లేదా సింగిల్ అయితే ఇంట్లో వారితో కావచ్చు, చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయి ఈ పర్సన్కి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ కొంతమందికి అండి మీ గురించి కూడా ఇంట్లో వారికి తెలిసింది అంటే కూడా ఈ పర్సన్కి వారితో కూడా చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే వస్తున్నాయండి. వారు థర్డ్ పర్సన్ ఉండొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, వాట్ ఎవర్ మేబీ ఏదైనా ఉండొచ్చు, మీ గురించి కూడా ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అనేది జరుగుతున్నాయి వారి లైఫ్లో అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్. 24/7 ఆలోచిస్తూ ఉన్నారు. జడ్జ్మెంట్. ప్రజెంట్ తన లైఫ్లో తను చాలా సాడ్గా ఉన్నారండి ఈ పర్సన్. మీ గురించి ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి అనుకుంటున్నారనమాట. తన చుట్టూ చాలామంది ఉంటారండి, కానీ అవసరం తీరుగా ఉండేవారు మాత్రమే. తన మీద లవ్ చూపించే వాళ్ళు కానీ, తన గురించి ఆలోచించేవారు కానీ, తనకు ఏ విషయంలో కూడా హెల్ప్ చేసేవారు కానీ లేరనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ 3 కప్స్, ఇక్కడ మీరనమాట. సో తన చుట్టూ ఇక్కడ చాలామంది ఉన్నారు, కానీ తనకి ఖాళీ కప్ మాత్రమే ఇస్తారనమాట. ఇక్కడ మీరు చూడండి, నిండు కప్పుని ఇస్తున్నారు తనకి. అంటే తన లైఫ్లో ఏదైనా ఈ పర్సన్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు అంటే మీరు ఎప్పుడు ఈ పర్సన్కి
తన వెంటనే ఉంటారనమాట. ఈ పర్సన్‌ని మీరు ప్రతి విషయంలో తనని హెల్ప్ చేయడం అయితే చేస్తారనమాట. తనని ఎప్పుడు ఏదైనా బాధలో ఉన్నారు అంటే మీరు వదిలేరనమాట. కానీ తన చుట్టూ వారు ఈ పర్సన్ వైపు నుంచి బెనిఫిట్స్ అనేది పొందిన వారే. కానీ ఏ పర్సన్‌ని వారు హెల్ప్ చేయడం గానీ, ఏ పర్సన్ గురించి ఆలోచించడం అయితే చేయరనమాట. ఓకే. సో, మీ వైపుగా ఈ పర్సన్ ఏదో జడ్జ్‌మెంట్ గూడా తీసుకోవాలి అనుకుంటున్నారనమాట. 2 ఆఫ్ స్వార్డ్స్‌కి క్లారిఫికేషన్. 2 ఆఫ్ స్వార్డ్స్‌కి క్లారిఫికేషన్. మీ లైఫ్‌లోకి రావాలా వద్దా? జర్లింగ్ సిట్యుయేషన్ ఎక్కువ చూపిస్తుందండి. అండ్ చాలామంది ఇక్కడ కోర్ట్ కేసెస్‌లో గూడా ఉన్నారు. ఈ పర్సన్‌కి మీరు చాలా విధాలుగా హెల్ప్ అయితే చేసి ఉన్నారు. అండ్ ఈ పర్సన్ వైపు నుంచి మీకు చాలా మందికి జస్టిస్ కూడా వస్తుంది అని మీరు చాలామంది ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు. తన గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా కూడా చూపిస్తుందనమాట. కానీ ఈ పర్సన్ కొంచెం టైం పడుతుంది అన్నట్టుగా చూపిస్తుందండి. ఈ పర్సన్ మీ లైఫ్‌లో రావడానికి మెయిన్ కారణం ధైర్యం చేయలేకపోతున్నారు. అండ్ మీ గురించి కూడా ఇంట్లో వారు చాలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటున్నారు. టెంపరెన్స్ తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారనమాట. తన మనసులో మీ మీద చాలా లవ్ అయితే ఉంది. కానీ ఈ పర్సన్ బయటకి చూపించడం లేదండి. సైలెంట్ అయిపోతున్నారనమాట. ప్రెజెంట్ తన చుట్టూ ప్రాబ్లమ్స్ ఏదో ఉన్నాయి అన్నట్టుగా చూపిస్తుంది. టెంపరెన్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్. చాలా రీగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారండి. ఈ పర్సన్ మిమ్మల్ని ఏదో విషయంగా చాలా మోసం చేసి ఉంటారు. సో, ఈ విధంగా మిమ్మల్ని బాధ పెట్టకపోతే బావుండునేమో. అండ్ అనవసరంగా మిమ్మల్ని మోసం చేసి రావాల్సి వచ్చింది. అండ్ మ్యారేజ్ చేసుకోను అని తన మనసుకి తెలుసు. కానీ బయట చేసుకుంటానని చెప్పడం గానీ, మిమ్మల్ని మీతోనే ఉంటానని చెప్పడం గానీ, మీకు ఎప్పుడు తోడుగా ఉంటానని చెప్పి మీకు మోసం చేయడం గానీ జరిగి ఉంటుందనమాట. సో, దానికి ఈ పర్సన్ మీ దగ్గర అబద్ధాలు ఆడిన దానికి కూడా ఈ పర్సన్ చాలా రీగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారనమాట. తన మనసులో తనే చాలా బాధపడతా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకే. కొన్ని నంబర్స్ చెప్తాను నేను. ఇవి మీకు నంబర్స్ పరంగా మీకు రెజొనేట్ అయితే తీసుకోండి, లేకపోతే లేదు. నంబర్ 2, నంబర్ 5, నంబర్ 11, నంబర్ 6, నంబర్ 20, నంబర్ 4, నంబర్ 5, నంబర్ 7, నంబర్ 9, నంబర్ 5, నంబర్ 13. ఈ నంబర్స్ అనేది ఎక్కువ చూపిస్తుందండి. నంబర్ 6 అండ్ మీకు చాలా మందికి 222 నంబర్ కూడా కనిపిస్తూ ఉండొచ్చు. ఏంజల్స్ నంబర్స్. ఓకే. అండ్ నంబర్ 8 కూడా ఉంది. నంబర్ 7. ఓకే. ఇవి ఏంటంటే మీరిద్దరు కలిసిన నంబర్ కూడా ఉంటుంది. మీరిద్దరు కలిసిన ఆ డేట్ కూడా ఉంటుందన్నమాట. లేదా ఈ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఆర్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా కూడా ఈ నంబర్స్ అనేది మీరు తీసుకోవచ్చండి. ఓకేనా. రాశి పర్పస్‌గా అన్ని రాశుల వారు ఉన్నారు. అండ్ ఒకటే రాశి గురించి చెప్పాలి అంటే ఇది పర్సనల్ రీడింగ్ కాదు. నిన్న ఎవరో కామెంట్‌లో పెట్టారు కదా! అన్ని రాశులు వస్తే అన్ని రాశులు చెప్తాం కదా! ఒకటే రాశి పేరైతే చెప్పం కదా! ఓకేనా. సో, అందరూ చూస్తూ ఉంటారండి. అన్ని రాశుల వారు చూస్తారు. ఒకటే రాశి వారైతే చూడరు కదా! అన్ని రాశుల వారు చూస్తారు. కాబట్టి ఇక్కడ అన్ని రాశులు ఉన్నాయి. కొన్ని రాశులు కనిపిస్తే నేను ఖచ్చితంగా చెప్తాను. అన్ని రాశులు కనిపిస్తే అన్ని రాశులు అని చెప్తాను. ఓకేనా. అండ్ ఇది జనరల్ రీడింగ్, పర్సనల్ రీడింగ్ కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ ఇప్పుడు అన్ని రాశుల వరకు ఎలా ఉంది చూస్తాం. అండ్ అలాగే ఫ్రెండ్స్, మీకు మీ సిచ్యువేషన్‌కి తగ్గ పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు అన్ని రాశుల వరకు ఎలా ఉంది. అండ్ మీ పర్సన్‌లో ఏదో మృగం ఉంటుంది కదా! అంటే ఒక పులి, సింహం, మూర్ఖత్వం కూడా ఉంటుందండి ఈ పర్సన్‌లో. ఇక్కడ చూడండి, ఇటు సైడ్ ఏమో ఫీమేల్ అండ్ ఇటు సైడ్ ఏంటిది లయన్ అన్నమాట. ఓకే. ఏంటంటే కొంచెం మనిషి రూపం అండ్ కొంచెం మృగం రూపం కూడా ఉంటుందండి ఈ పర్సన్‌లో. ఓకేనా. అంటే మీ మీద చాలా అబ్సెసివ్‌గా ఉంటారు. అండ్ మీ మీద చాలా అట్రాక్షన్ ఉంటుంది. కానీ అవసరం తీరుగా మీరు కూడా ఒప్పుకోవాలన్నమాట. తన అవసరం తీరుగా మీరు కూడా ఉండాలన్నమాట. కానీ అండ్ కమిట్మెంట్ అనేది మీరు ఎక్స్‌పెక్ట్ అనేది చేయకూడదన్నమాట. ఓకే. కానీ తన అవసరం తీరుగా మీరు ఉంటే తను హ్యాపీ అన్నమాట. అలాంటిదన్నమాట అది. ఓకే. ఓకే. అన్ని రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది.
మేషరాశి వారు, మీ ప్రేమ అంతా మీ పర్సన్‌కి ఇవ్వాలి అనుకుంటున్నారు. తనని చాలా బాగా చూసుకోవాలి అనుకుంటున్నారు. కానీ ఈ పర్సన్ ప్రెజెంట్ మీ లైఫ్‌లో లేరు. తన గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారనమాట మీరు. అండ్ వృషభ రాశి వారు 24/7 గిల్టీగా ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. అండ్ మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారి గురించి ఆలోచిస్తూ ఉన్నారనమాట 24/7. అండ్ మిథున రాశి వారు, మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ని ఈరోజు మీరు కలుసుకుంటారండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కర్కాటక రాశి వారు, మీ లైఫ్లోకి వృషభం, కన్య, మకర రాశి పర్సన్ వస్తారండి. వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. వారితో మళ్ళీ మీకు రీయూనియన్ అవుతుందన్నమాట. అండ్ సింహరాశి వారు, మీ లైఫ్లోకి కర్కాటకం, వృచ్చికం, మీనరాశి పర్సన్ వస్తారండి. వీరు కొంతమందికి మీ పాస్ట్ పర్సన్, కొంతమందికి మీ లైఫ్లో న్యూ పర్సన్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. వారితో మీకు రీయూనియన్ అవుతుందన్నమాట. అండ్ కన్యా రాశి వారు, ఒక స్టార్ లాగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారండి. మీరు రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ తులారాశి వారు, మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్టింగ్ చేస్తూ ఉంటారు ఈరోజు. అండ్ వృశ్చిక రాశి వారు, మీ పర్సన్ని మీరు అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ పర్సన్ మీ లైఫ్లో ఉండాలి అని మీరు తన గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట. అండ్ ధనురాశి వారు, మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేస్తారండి ఈరోజు. అండ్ మకర రాశి వారు, మీరు ఏదైనా చిన్న గుడ్ న్యూస్ లాంటిది రిసీవ్ చేసుకుంటారు ఈరోజు. ఓకే, మకర రాశి వారు. అండ్ కుంభరాశి వారు, మీరు మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి, మీ కెరియర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. అండ్ మీనరాశి వారు, మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అండ్ కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని. ఓకేనా? ఓకే అండి, మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.